దివాకరణ సింహ శాశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకధ్వాంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ శతగజబల మహాకాయం నర నర నరసింహచాయం హరిదహదహ ఉగ్రం వీరం. నాకు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చిందిరా. పల్లెటూరు లవ్ స్టోరీ కావాలి. మా ఫ్రెండ్స్ ఒక లవ్ స్టోరీ ఉంది పల్లెటూరుగా వెళ్ళనా? సరే అయితే. హలో ఎక్కడరా? గుడి వచ్చాను. ఇదే మా డైరెక్టర్. ఇది సినిమాలో లవ్ స్టోరీ చెప్పాను కదా, నాకు ఫోన్ చేసి ఉందన్నా కదా. ఏ లవ్ స్టోరీ మా ఫ్రెండ్ లవ్ స్టోరీ ఉంది. అంటే ఆడికి తెలుసు పూర్తిగానే, నాకు సగమే తెలుసు. ఆడి దగ్గర తీసుకెళ్తాను రండి. రే చందు, హాయ్ రా. అదే మొన్న చెప్పాను కదా నీకు, హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నాను. వాళ్ళకి లవ్ స్టోరీ కావాలరా. డైరెక్టర్గా ఛాన్స్ వస్తుంది మా ఫ్రెండ్కి. వాళ్ళకి లవ్ స్టోరీ కావాలి. మన సవాళ్ళ స్టోరీ నీకు బాగా తెలుసు కదా. వాడి స్టోరీయా? వాడి స్టోరీ ఇప్పుడు ఎందుకురా? అంటే వాళ్ళు చాలా దూరం నుంచి తీసుకొచ్చాను రా. అంతే. ఇప్పుడు ఆ స్టోరీ నేను చెప్పలేనురా. అలా కనుక కొంచెం చాలా దూరం నుంచి తీసుకొచ్చానండి. మా ఫ్రెండ్స్ నా మీద నమ్ముకుంటూ వచ్చారు. అందుకని సరేరా, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. సరే ఇలా కూర్చో. డైరెక్టర్ గారు మనోడేనండి. 10 సంవత్సరాల క్రితం అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుద్ది. కొంచెం త్వరగా వచ్చానా? సరే అమ్మా. జాగ్రత్త. సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఏరా బాబు, ఇంత అర్జెంట్గా రమ్మన్నా? వచ్చి కూర్చోరా, చెప్తాను. నువ్వు పెళ్లి చేసుకోరా. ఎంతకాలమని ఇలా ఒంటరిగా ఉంటావు? అసలు ప్రేమ మీద నీ ఉద్దేశం ఏంటి? ప్రేమ అనేది ఒక గొప్ప ఫీలింగ్ రా. ఇప్పుడు దాన్ని ఆదరించే స్థితిలో నేను లేను. అయినా ఇప్పుడు చెట్లంటా పుట్లంటా తిరిగే ప్రేమే కానీ నిజాయితీగా ప్రేమించుకునేవారు ఎవరైనా ఉన్నారా? అందరూ ఒకేలా ఉండరు కదరా. సర్లే, మన మనసుకు నచ్చిన వాళ్ళు దొరికితే చూద్దాం.
చేయాలిరా. సరే. అదిగోరా ఆ అమ్మాయి. నువ్వు ప్రేమించింది ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి ఎవరో కాదురా, మన పాండురంగారావు గారు ఉన్నారే వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మమ్మ గారి ఊర్లో చదువుకుందిరా, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగాలేక ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. ఆ అమ్మాయి పేరేంటో నీకు తెలుసా? ఆ అమ్మాయి పేరు సౌమ్యరా.